మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? సార్ తొలివేలుగా. అవునవునండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? సార్ మాది వరంగల్ సార్. ఓకే, ఏది సమస్య ఏంది సార్? ఇది రైతు రుణమాఫీ వచ్చేసి రేషన్ కార్డు వచ్చేసి ఇద్దరు అమ్మ నాన్న ఎత్తుకున్నారు సార్. ఎత్తుకుంటే అది మేము 2016లో వచ్చేసి లోన్ తీసుకున్నాము. ఓకే, 2016లో లోన్ తీసుకుంటే మళ్ళా 2018 జనవరిలో రెన్యువల్ చేశాము. మళ్ళీ 2021లో రెన్యువల్ చేశాం సార్. ఓకే, అది రుణమాఫీ లిస్ట్ లో వస్తుందా సార్? 2016 ఎంత తీసుకున్నారు మీరు లోను? అప్పుడు 65 వేలు తీసుకున్నారు సార్. మితితోని మళ్ళీ మేము రెన్యువల్ చేసినాము. మితితో రెన్యువల్ చేస్తే మళ్ళా 80,000 వరకు వచ్చింది. ఇద్దరు 80 వచ్చింది. మళ్ళా 21లో మేము మళ్ళా మితి కట్టి రెన్యువల్ చేసినాము. అప్పుడు కూడా మళ్ళా 75-80 వరకు వచ్చింది. అంటే ఇద్దరిది మొన్నటి వరకు లెక్క చూపిస్తే 1,90,000 వరకు వస్తుంది సార్. ఖచ్చితంగా మాఫీ అవుతుందండి. రెండో విడత 1,50,000 లోపల రైతులకు నిన్న ఖాతాలో డబ్బులు పడ్డాయి. 1,50,000కి పైగా 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు 15 ఆగస్టు 15వ తారీఖు లోపల మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొంత వెయిట్ చేయరి, కొంత మీ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయరి. ఇప్పటికే చాలామంది పేర్లు కూడా జాబితాలో వస్తూ ఉన్నాయి. మీరు ఎటువంటి ఇబ్బందుల గురి కావద్దు. ఖచ్చితంగా 1,90,000 కాబట్టి మాఫీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు భరోసాగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సార్ ఇంకోటి సార్, చిన్న విషయం సార్. ఇప్పుడు ఏవో సార్ని కలిస్తే ఏమంటున్నారంటే మీ లోన్ తీసుకున్నది విధి విధానాల ప్రకారంగా డేట్ ముందు ఉన్నదని కొంతమంది చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారంటే మీ లోన్ కొత్త లోన్ కిందికి వస్తుంది, 2021 లోన్లు కిందిగా వస్తుంది, కొత్త లోన్ కింద రెన్యువల్ చేస్తే కొత్త లోన్ కిందికి వస్తుందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అది పాత లోను రెన్యువల్ అయింది, మీరు మొత్తం కట్టి తీసుకోవాలని కొంతమంది అంటున్నారు సార్. ఏం అర్థం కాకుండా ఉన్నాయి సార్. మీరు బ్యాంకర్లు ఏం చెప్పారో అది నమ్మండి. వాళ్ళు 21 కిందికి వస్తుంది అంటే ఖచ్చితంగా మాఫీ అవుతుంది. మీరు బ్యాంకర్లకు భరోసా పెట్టుకోరు. ఓకేనా? వేరే బ్యాంకులు అడిగితే కూడా వాళ్ళు ఇది కొత్త లోన్ రాదంటున్నారు. వేరే బ్యాంక్ ఎలా అడిగితే అది కొత్త లోన్ కిందికి వస్తుంది అంటున్నారు సార్. ఇప్పుడు మీరు ఏ బ్యాంకులో లోన్ తెచ్చుకురో ఆ బ్యాంక్ తోటి సంబంధం, మీకు పక్క బ్యాంక్ తోటి ఏమవసరం? ఈ బ్యాంకు మీకు భరోసాని ఇస్తున్నది మాఫీ అవుతుందని. మీరు ఎందుకు ఆగమవుతారు? ఒక 15 రోజులు ఆగండి. ఆ 15 రోజుల తర్వాత మాఫీ కాకపోతే మళ్ళీ అధికారులు ఎవరైతే లోన్లు మాఫీ కాలేవో వాళ్ళకు సంబంధించిన సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి కంప్లైంట్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. మాఫీ కాలేదని ఓ వినతి పత్రం రాసిచ్చే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఒక్కటి సార్ నాకు అర్థం కాండి, ఇప్పుడు కొత్త రెన్యువల్ కిందకి వస్తుందా? బ్యాంక్ మీకు ఏ ఖాతా మీకు ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు మీకు స్పష్టంగా చెప్పింది కదా, 2021 కిందకి వస్తుంది, రెన్యువల్ చేస్తే మాఫీ అవుతుంది అని చెప్పిందా లేదా? అది ఏం చెప్తలేదు సార్. అది కొత్త లోన్ కిందకి వస్తుంది కానీ మాఫీ అవుతుందా లేదా మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. అవుతుంది, ఖచ్చితంగా కొత్త లోన్ కిందకి వస్తే మాఫీ అవుతుంది. 2021 కిందకి వస్తే ఖచ్చితంగా మాఫీ అవుతుంది. మీరు ఒక 15 రోజులు అయితే వెయిట్ చేయరు. మీరు అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు ఆ 15 రోజుల కోసం ఇప్పటి నుంచో మీరు టెన్షన్ పడి ఆందోళనకు గురి కాకురి సార్. ఇంకోటి సార్ నాకు మాది వరంగల్ జిల్లా పరకాల సార్. మాది పరకాల నియోజకవర్గం వస్తుంది. ఓకే, మాకు కెనాల్ వస్తుంది సార్. కెనాల్ నీళ్ళతోనే పార్కం మా భూములన్నీ చాలా వరకు. ఓకే, మాకు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ వచ్చేసి నిండుకుందంట. అవును, మా తొలి వెలుగు ఛానల్స్ చూస్తున్నా, అప్పుడప్పుడు వేస్తున్నారు, అప్పుడప్పుడు రావట్లేదు. అది నిండితేనే గానీ మళ్ళీ మనకు మిడ్ మానేర్ గానీ లోయర్ మానేర్ గానీ అక్కడ నుంచి నీళ్లు నిండితేనే కెనాల్ నీళ్ళు ఇడిచి పెడతాం, ఇక్కడ నుంచి సూర్యాపేటకు పోతాయని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ టైం రెగ్యులర్ గా వచ్చింది సార్. అవును, ఈ టైమే ఈ వానాకాలం జూలై దాటిపోయింది, ఆగస్టు వచ్చింది సార్. ఇప్పటి వరకు నారు ముదిరిపోతాంది. నాట్లు వేసిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు నీళ్లు వస్తుందా రాదా సార్? ఖచ్చితంగా పడుతున్న వర్షాలకు నిండు కుండలు లెక్కున్నాయి ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఖచ్చితంగా నీటిని విడుదల చేస్తారు. కడెం ఇప్పటికే ఒక గేటుని విడుదల చేశారు, కడెం ప్రాజెక్టు. సో ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా ఖచ్చితంగా వస్తాయి. భరోసాగా ఉండరు. మీరు పడుతున్నటువంటి వర్షాలు బాగా పుష్కలంగా ఉన్నాయి. గత ప్రభుత్వం లెక్క గత కాలం లెక్క లేదు కాబట్టి మీరు అసలు ఆందోళన గురి కాకురి. కడెం అంటే ప్రాజెక్టులు గేట్లే. ఇప్పుడు శ్రీశైలము 3 గేట్లు తెరిచిర్రు, ఇప్పుడు జూరాల గేట్లు తెరుస్తున్నారు. అట్లా ప్రాజెక్టులు నిండు కుండల లెక్క అవుతున్నాయి. ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆందోళన చెందొద్దు అంటున్నా. ఓకేనా? ప్రాజెక్టులు అన్నీ నిండుతున్నాయి. పడుతున్న వర్షాలకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆందోళన పడకూరి. ఎస్ రైట్, మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు?
నేను ఇక్కడ వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్ మాది. చెప్పండి అండి, ఏంటి సమస్య? ఇది మాది రైతు రుణమాఫీ కాలేదు సార్ మాది. ఆ, మేము ఇద్దరం అన్నదమ్ములం సార్. ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ పైన రేషన్ కార్డ్ పైన ఇద్దరం తీసుకున్నాం సార్. అంటే పాస్బుక్లు వేరే సార్. ఉమ్. రైతు బంధు రుణమాఫీ కాలేదు సార్ మాది. అంటే ఎప్పుడు తీసుకున్నారు లోన్? ఎప్పుడు తీసుకున్నారు? ఏంది అధికారులు ఎవరైనా కలిసిరా? 2022లో తీసుకున్నాం సార్. ఓకే, 2022 ఎంత తీసుకుర్రు? 1 lakh తీసుకున్నాం సార్. అంటే 1 lakh అంటే 107 వచ్చింది. 107 అంటే మరి మీకు నిన్న రెండో విడతలో కావాలి మాఫీ. కాలేదు సార్, మరి ఎట్లా అది? అంటే ఏంది మరి అధికారులు కలిసిరా? అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా? ఇప్పుడు వెళ్తున్నాం సార్, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఒక్కసారి వెళ్ళండి. దానికి ఏమైనా రీజన్స్ పర్టికులర్గా ఉంటే మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తారు, బ్యాంకర్లు చెప్తారు. అది ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని సరి చేసుకొని, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా కూడా ఇట్లా చాలామంది దాదాపు 17-18 వేల మంది రైతులు అన్ని అర్హతలు ఉండి కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. వాళ్ళందరిది కూడా ఖచ్చితంగా ఈ 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళందరి జాబితాను తయారు చేసి వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలనేటువంటి యోచనలో తెలుస్తోంది. ఖచ్చితంగా ఆందోళన చెందదు. నాకు కాకపోయినా మా తమ్ముడు ఇద్దరు మా బ్రదర్ దాని కావాలి కదా సార్. ఇద్దరు ఎవరిదైనా ఒకటి కావాలి కదా. అదే ఇద్దరిది ఒకటే రేషన్ కార్డా? ఇద్దరు ఒకటే రేషన్ కార్డు సార్. ఇప్పుడు ఇద్దరు లోన్ కలిపి ఎంత ఉంటుంది? అంటే 2 ఎకరాల ఆడుకుంటారు సార్. ఆ లోన్ ఎంత ఉంటుంది? ఎంత తీసుకురు? అమౌంట్ ఎంత తీసుకురు ఇద్దరు కలిపి? ఆయన 107 వచ్చింది సార్. ఇద్దరు కలిపి 107 ఒకరికొకటి 107? ఒక్కొక్కరికి 107. అంటే దాదాపు 2 లక్షలు దాటిపోతుంది. ఒక రేషన్ కార్డు మీద చేయాలన్నా కూడా 2 లక్షలు దాటిపోతున్నది. ఇది దానికి సంబంధం లేదు కదా సార్. ఇప్పుడు మన ఇది పాస్బుక్లు కదా. పాస్బుక్ లేదండి. ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు ఉంటే కూడా 2 లక్షల లోపల ఒక రేషన్ కార్డు మీద ముగ్గురు తీసుకుంటే 2 లక్షల లోపల ఉంటే మాఫీ అవుతున్నాయి అన్ని కలిపి. సో అట్లా మీది 2 లక్షలు. ఇప్పుడు ఇద్దరు ఒకటే రేషన్ కార్డు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిది కలిపి మాఫీ చేయాలన్నా కూడా 2 లక్షల కంటే ఎక్కువ అవుతుంది మీది. సో ఆ ఎక్కువ అమౌంట్ మీరు కట్టుకుంటే గవర్నమెంట్కు మిగతా 2 లక్షలు మాఫీ చేస్తుంది. సో మీరు నిన్న 1,50,000 రూపాయల రుణమాఫీ అయింది. మీరు 2 లక్షల జాబితాలో ఉంటారు కాబట్టి మీరు 2 లక్షల జాబితా ఇంకా విడుదల చేయలే. 2 లక్షల 3వ దశ రుణమాఫీకి ఇంకా శ్రీకారం చుట్టలే. ఇంకొక 10-15 రోజులు వెయిట్ చేయాలి. మీరు ఆ లోపల ఒకసారి అధికారులను అయితే కలవండి. ఓకేనా? అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇంకొక 15 రోజులు వెయిట్ చేయాలి. ఇంకా 3వ విడత 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా ప్రక్రియ మొదలు కాలే కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వరుస కాల్స్ వస్తున్నాయి, చాలా మంది కాల్ చేస్తున్నారు. కాలర్స్లో ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సమస్య, ప్రతి ఒక్కరి బాధ కూడా కేవలం రేషన్ కార్డు అనేది అది ఆ యొక్క రుణమాఫీకి ముడిపెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డుల ఇష్యూ లేదు కాబట్టి ఈ రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు డివైడ్ అయ్యి వాళ్ళ యొక్క ల్యాండ్లు డివైడ్ చేసుకొని వాళ్ళు లోన్లు తీసుకోవడం జరిగింది. మేము ఒక్కరిది కూడా మాఫీ కానటువంటి పరిస్థితి మా కుటుంబంలో. కేవలం ఒక్కరిది మాత్రం అవుతుంది, మిగతా ఇద్దరిది మాఫీ కానటువంటి పరిస్థితి. మేము ఏం చేయాలి? మరి ప్రామాణికం కాదన్నది రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడేమో అధికారులు ప్రామాణికం అంటున్నారు. అసలు మేము ఏం చేయాలన్నటువంటి ఆవేదనను రైతాంగం తెలియజేస్తుంది. మొదటి దశలో మనకు ఎక్కువగా రుణాలు మాఫీ కాలేనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. కానీ 2వ విడత 1,50,000 లోపు ఉన్నటువంటి రైతాంగం నుంచి మాత్రం రేషన్ కార్డు వల్ల మేము ఇబ్బందులు గురవుతున్నటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి 3వ విడతలో ఏ సమస్యతో రైతాంగులు మరి ముందుకు వస్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా రుణమాఫీ కానటువంటి రైతాంగానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా ఇంటి వద్దకి అధికారులు వచ్చి మీ యొక్క ఆ డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా రుణమాఫీకి అర్హులైనటువంటి వారిని ఖచ్చితంగా రుణమాఫీ వర్తింపజేస్తుందనేటువంటి గుడ్ న్యూస్ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరి చెప్పినటువంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.